దేవునికి స్తోత్రం. అందరికీ నా వందనాలు. మనం దేవుని వాక్యాన్ని మనం పరిశీలించుకున్నాం. దేవుని బిడ్డరా, ఏబు గ్రంథము చూడండి, 37వ అధ్యాయము 5వ వచనంలో చూడండి, దేవుడు ఏం చెబుతున్నాడు. మనము అనుగ్రహింపని గొప్ప కార్యములు ఆయన చేసెను. గొప్ప కార్యములు ఆయన మనకు చేస్తాడు. మనం అనుగ్రహింపని గొప్ప కార్యములు. చూడండి దేవుని బిడ్డరా, మనం అనుకుంటాము నా పట్ల ఏం జరగలేదులే, నా పట్ల ఏం కాలేదులే. ఒకసారి మనకి కృంగుదల వచ్చేసింది. ఈ భూమి మీద ఆకాశం నుండి ఉరుము పుట్టాలన్నాయనే, ఆకాశం నుంచి వర్షము కురిపించాలన్నా ఆయనే. సమస్తమును కలగజేసేవాడు ఆయన. నీ పట్ల నా పట్ల దేవుడు గొప్ప కార్యములు నువ్వు అనుగ్రహించినట్టుగా ఎన్నో చేసుకుంటూ వచ్చాడు. దాన్ని నువ్వు గమనించట్లా. ఆశ్చర్యంగా నీ జీవితంలో ఎన్నో చేసి ఉంటాడు. ఎన్నెన్నో నీ కుటుంబం పట్ల, నీ పట్ల దేవుడు ఎన్నో చేసి ఉంటాడు. కానీ నువ్వు దాన్ని గ్రహించట్లేదేమో, కనిపెట్టట్లేదేమో. ఇది దేవుడు చేయలేదులే, ఇది నా సొంత స్వహాగా నేను కష్టపడితే అయిందిలే, లేకపోతే నా తెలివితేటలతో, నా జ్ఞానంతో అయిందిలే అని మనం అనుకోవచ్చు. కానీ అట్లా కావద్దు. దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకో. నువ్వు ఊహించని గొప్ప కార్యములు చేయువాడు మన ప్రభువైన యేసుక్రీస్తు గారు. నీ పట్ల జరిగే కార్యములు నువ్వు తలంచుకోవచ్చు గనక దేవుడు చూడండి, నిన్ను గొప్పగా చేయటానికి నువ్వు ఊహించని గొప్ప కార్యములు నీ పట్ల, నీ ఎదుట, నీ కన్నులెదుట అవి చేసి చూపించాడు. నువ్వు అనుకోవచ్చు, ఇది నా పట్ల జరగట్లేదు, నేను చూడండి నా పట్ల ఏమి జరగవేమో, లేకపోతే నేను నా వల్ల ఏమి కాదనేమో, నేను చేయననేమో అని ఒకసారి కృంగిపోయిన వేళల్లో ఉన్నామేమో. కృంగిపోవద్దు. ప్రభువును చూడండి, ప్రభుతో నడిచినట్లయితే, ప్రభుతో ఉన్నట్లయితే నీ పట్ల ఊహించిన గొప్ప కార్యమును చూడగలుగుతావు. నేను ఏదైతే ఎక్కలేనో, నేను ఏదైతే చేయలేనో అని నువ్వు ఎక్కడైతే నువ్వు చూడండి వెనకబడిపోతున్నావో, దాని యందు నువ్వు చూడండి భయపడిపోతున్నావు. దేవుని బిడ్డలారా, భయపడొద్దు. దేవుడు నీ పట్ల గొప్ప కార్యం చేయడానికి నీ పక్షాన చూడండి యుద్ధం చేస్తున్నాడు సాతానుతో. నువ్వు ఎక్కాలి. ఎక్కలేని కొండంతా నువ్వు ఎక్కగలిగి ఉండాలి, శక్తి కలిగి ఉండాలి. అనేక మంది చూడండి, దేవుణ్ణి ఎరగిన వాళ్ళు చూడండి గొప్ప కార్యములు చేస్తున్నారు. అనేకమైన చూడండి గోడిమెడలు, వాళ్ళ సంపాదనకి, పేరు ప్రఖ్యాతులకి వారు పడుతున్న పాటలు మీరు చూస్తూనే ఉంటారు. కానీ నీ పట్ల దేవుడు గొప్ప కార్యములు చేసి నిన్ను చూడండి ఆయన బిడ్డగా నిన్ను ఉంచుకుంటాడు. నువ్వు అనేక మంది మాదిరికరంగా అగపడాలని నువ్వు ప్రయత్నించొద్దు. దేవుడికి నువ్వు మాదిరికరంగా అగపడాలి. దేవుని దృష్టిలో నువ్వు చూడండి గొప్పవాడుగా తీర్చబడాలంటే నువ్వు ప్రభుని యేసుక్రీస్తు గారిని చూడండి అంబడించు. ఆయన నీ పట్ల చూడండి ఊహించిన గొప్ప కార్యములు నీకు చేసి చూపిస్తాడు. నీ కుటుంబంలో ఏది కోల్పోయావో, ఏం కోల్పోయి అధైర్యపడి వెనకపోతున్నావో, అది నీకు దేవుడు చూడండి నీకు అనుగ్రహించి నీ చేతికి చూడండి ఆయన అప్పగిస్తాడు. నీ పట్ల కార్యం చేయవాడు యేసుప్రభు గారే. నువ్వు ఊహించిన గొప్ప కార్యం చేయవాడు యేసుప్రభు గారే. ఎంతమంది దూషించినా, ఎంతమంది హేళన చేసినా, ఎంతమంది నిన్ను చూడండి అనేక విషయాల్లో నీతో కృంగుదల మాటలు మాట్లాడినా నువ్వు ఎక్కడా చూడండి వెనకడుగు వేయద్దు. ప్రయత్నించు, పరిగెత్తు.
అపోస్తలైన పౌలు చూడండి, నేను గురి యొద్దకే పరిగెడుతున్నా. ఎక్కడికి పరిగెడతాడు? ఆయన గురి యొద్దకే పరిగెడుతున్నాడంట. నీ గురి ఏమైంది? నీ పట్టుదల ఏమైపోయింది? కృంగిపోతున్నావా? ఈ లోకాన్ని చూసి బెదిరిపోతున్నావా? మనసును చూసి భయపడిపోతున్నావా? భయపడద్దు. ఇడిగో నీ పక్షాన యుద్ధం చేయవాడు ఒకడు ఉన్నాడు. ఆయనే తండ్రి అయిన యేసు ప్రభు. ఇదిగో నీ పక్షాన నీకు తోడై ఉన్నాడు. ఆయనే తండ్రి అయిన కుమారుడు. నువ్వు ఆయన మర్చిపోయి చూడండి, నువ్వెయ్యో చూడండి లోకంలో వెతుకులాడుతున్నావు. అది తగదు. జ్ఞాపకం చేసుకుని పట్ల దేవుడు నువ్వు ఊహించని గొప్ప కార్యములు నీకు చేసి చూపిస్తాడు. నువ్వు దాన్ని గమనించినట్లయితే నీ జీవితంలో అనేక మేలులు చూస్తావు, అనేకమైన చూడండి కార్యాలు చేయగలుగుతావు. దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి నడిచినట్లయితే దేవుడు నీ కుటుంబాలకి మీకును మంచి కార్యములు చేసి చూపించి, దేవుడు చూడండి మీ పట్ల అనేకమైన అద్భుతాలు చేసి చూపించి చూడండి అవి కంటికి కనిపించని ఆశ్చర్యకార్యాలు చేసేవాడు దేవుడు ఒక్కడే. ఈ మాటలు మీ హృదయాల్లో పెట్టుకొని నడిచినట్లయితే మీ పట్ల దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రాలు.